ఈరోజు మా మీద కొట్టడం దేనికని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేమేమంటున్నాం, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు అందాలని దానికి తోట్లు మూడబడతాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో నిన్ను ఎక్కడికక్కడ ముట్టడిచి నువ్వు విద్యార్థులతో పెట్టుకుంటే మంచిగా ఉండదు. ఎవ్వరు బాగోలే ఇంతవరకు విద్యార్థులు పెట్టుకున్నాడు. నువ్వు కనుక స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేస్తాను నిన్ను నీ మంత్రులని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈరోజు విద్యార్థిసేన ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల డిమాండ్ల గురించి విద్యార్థిసేన పక్షాన 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థిసేన ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగ పోరు దీక్ష కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇవాళ అదే నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఇంకా కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే నిరుద్యోగుల డిమాండ్ని, నిరుద్యోగుల సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఇలా విద్యార్థిసేన పోరాటం చేస్తూ ఉంది. ఇలా నిరుద్యోగులందరూ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పూట తిని ఒక పూట కడుపు మార్చుకొని 5 రూపాయల భోజనం తింటూ చిన్న చిన్న రూముల్లో ఒక 10 మంది ఉంటూ అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోండి. ఇలా గ్రామాల్లో తల్లిదండ్రులు కూలినాలు వేసి అప్పులు చేసి కొంతమంది తల్లులు పుస్తకాలు అమ్ముకొని నిరుద్యోగుల వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళు చదువుకోవాలి, జాబ్ కొట్టాలని చెప్పి ఉద్దేశంతో డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము గమనించడం లేదు. ఒక స్వార్థం పూర్తంతో, ఒక ఎలక్షన్ స్టంట్ తోటి ఎలక్షన్ల ముందు మాత్రమే కొన్ని ఉద్యోగాలు వేయాలి, అప్పటిదాకా కొన్ని మాత్రమే వేయాలని చెప్పేసి ఇలా ఒక స్వార్థపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000కు పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు, 7,000 అని చెప్పేసి పేపర్లు రాస్తవి. ఇంకో దిక్కు శ్రీనివాసరెడ్డి మంత్రి గారేమో త్వరలో 20,000 వేస్తామంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక మాట చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు, ఎవరు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనే ఒక ఆలోచన నిరుద్యోగులలో ఆందోళన ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గమనించండి ఒకసారి. మీకు నిరుద్యోగులకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక లేకపోతే, మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి. ఈ విద్యార్థులే ఒక శక్తిగా మారి మాకు మేము పరిపాలించుకుంటాం తప్ప మీ చేతిలో మోసపోయే పరిస్థితి మాకు ఏర్పడదప్పుడు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా బతుకు భారంతో, భవిష్యత్ అంధకారంతో ఆందోళనలో ఇలా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువత పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇలా పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఇంటికోలేక అనేక రకాలుగా ఇలా నిరుద్యోగ యువత ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మేము విద్యార్థిసేన ఆధ్వర్యంలో 2 లక్షల నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇలా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో దీక్ష చేస్తూ ఉన్నాం. కానీ ఈ దీక్షను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నాగం పొంది ఇలా మా చుట్టూ పోలీసులని పెట్టి దీక్ష భగ్నం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అయినా మేము భయపడం. ఎన్ని అరెస్టులు చేసినా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎక్కడ తీసుకెళ్ళినా సరే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీక్షకి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూర్చుంటాం. మీరు ఏమైనా వేసుకొని చెప్పేసి, కానీ నిరుద్యోగులకు న్యాయం చేయండి. 20,000 నోటిఫికేషన్లు వేయండి, ఏజ్ రిలేషన్ పెంచండి, డిఎస్ నోటిఫికేషన్ వేయండి. నిరుద్యోగ భవిష్యత్తు ఆటలాడుకోకండి. చివరిగా చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి,
మీరు ఇదే దూరంతో ఉంటే నిరుద్యోగుల యువత ఆవేశాన్ని ఆక్రోశాన్ని చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను ఇక్కడ దీక్ష కూర్చుంటున్నాను. ఇప్పుడు విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, పరిస్థితి కనిపిస్తుంది. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిరుద్యోగుల పక్షాన మేము ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎన్ని ఆపినా ఆగమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వారికి రావాల్సినటువంటి 2 లక్షల ఉద్యోగాల కోసం ఒక టీం ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ టీంని హుటాహుటిన పోలీసులు అరెస్ట్ చేసి వారిని ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏబీవీపీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఒక నిరసన కార్యక్రమం పెట్టుకుంటే వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత కిరాతకంగా పోలీసులు మనం చూడొచ్చు, విజువల్స్లలో ఎంత దారుణంగా లాక్కెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో వాస్తవానికి మరి విద్యార్థులు ప్రశ్నించొద్దా? విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులను, మీడియాకి వాళ్ళకు గోడును చెప్పుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులను పోలీసులు ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. సో రాజ్యంలో ఉన్నటువంటి రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారో వారు కూడా ఎంతవరకు కూడా ఈ విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేయాలి, విద్యార్థుల వయసును బయటికి రాకూడదు, విద్యార్థులను బయటికి వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకూడదు, ప్రజలకు ఈ విషయాలు తెలియకూడదని ఒక కుట్రకోణంతో విద్యార్థులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా విద్యార్థుల యొక్క సమస్యను చెప్పుకోవాలని చూడడానికి బయటకు వచ్చినటువంటి విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. మరి ఎవరు ప్రశ్నించాలి? విద్యార్థులు వారి యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాటం అనేది వారి యొక్క హక్కు, వారికి ఏం కావాలో అది అడుగుతూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం దానికి స్పందించి ఆ విద్యార్థులకు ఏం కావాలి, ఆ విద్యార్థులు దేనికోసం పోరాడుతూ ఉన్నారు. సో రాత్రి పగళ్ళు అటు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎట్లా అంటే కాలేజీలు పెడుతున్నటువంటి ఇబ్బందులను తట్టుకోలేక మాకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా అతి ముఖ్యమైనది, మా ఖాతాలో వద్దు, డైరెక్ట్ మీరు కాలేజీకే పే చేయండి అని విద్యార్థులు పోరాడుతూ ఉన్నారు. సో అట్లాంటి విద్యార్థులను గోరగోర గుంజుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యార్థి ఎక్కడ అవపడితే చాలు విద్యార్థి ఒక ప్రెస్ మీట్ పెట్టినా, విద్యార్థి ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ లాగబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థి సేన పొద్దున కూడా వారు 2 లక్షల ఉద్యోగాలకు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసింది. సో ఎట్లా మోసం చేస్తారు? మాకు 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాల్సిందంటూ కూడా వారు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినటువంటి మరుక్షణమే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో మాత్రం విద్యార్థుల అరెస్టుల పర్వం అయితే నడుస్తూ ఉంది. సో విద్యార్థులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నారు, ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులతో కానీ నిరుద్యోగులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు మనుగడలో ఉన్నటువంటి పరిస్థితులు చరిత్రలో లేవు కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి మీరు చర్యలు తీసుకోవడం అనేది చాలా తప్పు. సో ఇట్లా చేయడం వల్ల మీ ప్రభుత్వానికి మీకే నష్టం తప్ప విద్యార్థి లోకానికి ఎలాంటి నష్టం లేదు. సో రానున్నటువంటి రోజుల్లో విద్యార్థుల సత్తా చూపెడతామంటూ కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఎక్కడికక్కడ దిగ్బంధనం చేస్తాం నేను రేవంత్ రెడ్డి బయటకు వస్తే అంటూ కూడా విద్యార్థులు, ఏవీపీ నాయకులు, విద్యార్థి సేన నాయకులు, ఇక్కడ చాలా సంఘాలతో కూడుకున్నటువంటి నాయకులందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డికి ఒక వార్నింగ్ లాగా, ఒక డిమాండ్ లాగా పెడతా ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మా వల్ల, సో మా వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం మా పేరు మీద అయితే నిరుద్యోగుల పేరు మీద మమ్మల్ని ఊర్లలోకి పంపించి మా ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం, మేము ఓటర్లను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి చాలామంది ప్రజలు ఓటేశారు కాబట్టి మమ్మల్ని వాడుకొని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందని కూడా వారందరూ చెప్తా ఉన్నారు. సో మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన దాని మీద కొత్తగా అప్డేట్ ఏమైనా ఇస్తుందా, లేకపోతే ఇదే ఉద్యోగాల మీద మొన్న అంతో ఇంతో పోరాడితే 5,000 ఉద్యోగాలు కాస్త 7,000 ఉద్యోగాలని, కానీ ఇప్పటికీ నిరుద్యోగులు 19,000 ఉద్యోగాలు కావాలని అడుగుతా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి నోటిఫికేషన్ ఏమైనా పెరుగుతుందా, ఏమైనా చేస్తుందా లేదు కూడా వేచి చూద్దాం. చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.